కోర్మూర్ ఆర్మీ చీఫ్ అయిన బిపిన్ రావత్ గారు ఒక మాట చెప్పారు. ఆర్మీలో మేల్ ఫీమేల్ అనే తేడా ఉండదు. వాళ్ళలో ఉన్న సత్తా ఎబిలిటీ మాత్రమే మాకు ఇంపార్టెంట్. హన్నన్ సోఫియా ఖురేషి గారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈమె ఒక ఓల్డ్ అండ్ ఫెయిర్లెస్ ఆఫీస్ ఆపరేషన్ సింధూర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈమె ఒక్కసారిగా ఇండియాలోనే కాదు వరల్డ్ వేరుగా వైరల్ అయిపోయారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో హందన్ ఖురేషి అండ్ వింగ్ కమాండర్ భూమికా సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ ని ఇండియన్ డిఫెన్స్ ఇంత యాక్యురేట్ గా కండక్ట్ చేశాయి. కేవలం 25 నిమిషాల్లో పాకిస్తాన్ టీం ని 9 ఉగ్రాల స్థావరాల్ని ఎలా 24 మిసైల్స్ ఉపయోగించి యాక్యురేట్ గా హిట్ చేశామో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ స్ట్రైక్ తో మనం దాదాపు 100 మంది ఉగ్రవాదులు నింపేశాం. మన ఈ మిలిటరీ కేపబిలిటీని ప్రపంచం మొత్తం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా ఈ కర్నల్ ఖురేషి గారు ఎవరు అనేది విషయానికి వస్తే, ఈమె ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సైజ్ లో ఇండియన్ ఆర్మీ కాగ్నిజెంట్ ని లీడ్ చేసిన మొదటి ఫీమేల్ ఆఫీసర్. గుజరాత్ లో పెట్టి బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈమె 2006 ఇండియన్ పీస్ కీపింగ్ మిషన్ ద్వారా కాంగ్రెస్ సర్వీస్ చేసింది. జీవితంలో పెద్ద స్థాయికి ఎదిగి లీడర్ గా మారాలి అని అనుకున్న ఆమె చంద్రతో ఎటువంటి సంబంధం లేదు, నేను చేస్తాను, సాధించి చూపిస్తాను అని అనుకున్న ఆమె చేసి చూపించింది. కర్నల్ షఫియా ఖురేషి గురించి ఈ కాలపు మహిళలకి బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అందరూ కూడా ఆడవాళ్ళు మేము ఏం చేయలేము అని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోండి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందే చెప్పేసి. సో ఈ ఆపరేషన్ ఈ ఇద్దరు లేడీస్ కి చెప్పే ఐడియా ఇండియన్ ఆర్మీలో లేదంటే ఇండియన్ గవర్నమెంట్ లో ఎవరికి వచ్చేదో తెలియదు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ దొంగనాగుడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మగాళ్ళని చంపేసి మీ ఆడవాళ్ళు ఏమి చేయలేరు, మీ సింధూరం తీసేస్తారు అన్నప్పుడు ఈ ఆడవాళ్ళే లోటల్ మిషన్ దగ్గరుండి ఎదవల్ని నాశనం చేయడంలో అసలు మాటలు వర్ణించలో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వాళ్ళు. సో వాళ్ళకే ఇది అప్పచెప్పాలి. ఆడవాళ్ళతోనే ఈ విషయం చేపియాలి. నా కొడుకుని నేను దూరం తీర్చాలనుకున్న దూరం నిజంగా ఈ ఐడియా ఎవరికి వచ్చిందో వాళ్ళకి మాత్రం రియల్లీ హ్యాట్స్.